హాయ్ అండి. ఈరోజు నేను స్పెషల్ పచ్చడి పెడుతున్నా. పచ్చడి అంటే ఏం పచ్చడి అంటే మనకి సమ్మర్ అంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఫస్ట్ అయితే ఎండలు గుర్తొస్తాయి అనమాట. ఫుల్ ఎండలు కాస్తున్నాయిలెండి. తర్వాత మనకి మామిడికాయలు, మామిడి పళ్ళు ఇవి స్పెషల్ సమ్మర్ అంటే. మనకి ఎవరికైనా ఇష్టమే మామిడికాయలు, మామిడి పళ్ళు అంటే. ముందైతే మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం మామిడికాయలతోటి. తర్వాత మామిడి పళ్ళు తింటాం అనమాట. ఇప్పుడైతే నేను పచ్చడి పెడుతున్నాను. ఇది ఎవరికి ఇష్టం అండి చెప్పండి చెప్పండి. ఎవరికైనా ఇష్టమే మామిడికాయ పచ్చడి అంటే, నిలవ పచ్చడి అంటే. కొంచెమైనా పెట్టుకుంటారు. మరీ ఎక్కువ పెట్టుకోకపోయినా సరే కొంచెమన్నా పెట్టుకుంటారనమాట. అప్పట్లాగా ఎక్కువ ఎక్కువ పెట్టుకోకపోయినా సరే కొన్ని కాయలతోటైనా పచ్చడి పెట్టుకుంటారు. ఇప్పుడైతే నేను ఈ కాయలతోటి పచ్చడి పెడుతున్నాను. మామిడికాయ పచ్చడి సమ్మర్ స్పెషల్ అనమాట. నేను త్వరగా పెడుతున్నా పచ్చడి. ఎందుకంటే నాకు కాయలు ఉన్నాయి కాబట్టి పెడుతున్నా. నేను ఎక్కువ పెట్టట్లేదు, కొంచెమే పెడుతున్నా. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా అంతే పెట్టా. కొంచెం కొంచెం పెట్టేసాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పెడతా. లాస్ట్ ఇయర్ అయితే 3 టైమ్స్ పెట్టా పచ్చడి. ఫుల్గా తినేయడం అయిపోయింది, తొందరగా అయిపోయింది. అట్లా పెట్టుకుంటేనే బెటరు. ఎందుకంటే నిలవ పచ్చడి తినొద్దు అంటున్నారు ఎక్కువ. తింటలేదు కూడా. కొత్తలో కొంచెం కొన్ని రోజులు తింటాం, తర్వాత తినమనమాట. అందుకని ఎందుకు వేస్ట్ చేసుకోవటం అని నేను కొంచెం కొంచెం పెడుతున్నా. ఇది అయిపోయిన తర్వాత నాకు ఈసారి 2 టైమ్స్ పెడతా, అంతే, ఎక్కువ పెట్టను. ఎందుకంటే ఇది కొంచెం 7 కాయలు పెడుతున్నా కదా. అంతకుముందు 3 కాయలు, ఒకసారి 5 అట్లా అట్లా పెట్టాను అనమాట. ఈసారి 7 పెడుతున్న కాయలు. ఇదైతే నాకు వస్తుంది మే నెల మొత్తం వచ్చేస్తుంది పచ్చడి. జూన్లో ఒకసారి అయిపోయే ముందు, కాయలు అయిపోయే ముందు ఒకసారి పెడితే కొంచెం సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఈ కాయలు అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. మా వారైతే ఈ కాయలు తీసుకొచ్చారు. ఇవి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి తడి ఉండకూడదు అనమాట పచ్చడికి. వాటర్ అనేది ఉండకూడదు. శుభ్రంగా తుడిసి పక్కన పెట్టేసుకుంటాను. ఆరిపోయే లోపల నేను ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకుంటా. కళాయి పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర కాదు, సారీ, నేను జీలకర్ర వేయను. ఆవాలు, మెంతి పొడి, ఆవు పొడి రెండేస్తా. మా సైడ్ ఎట్లా చేస్తారు, ఆంధ్ర సైడ్ ఎట్లా చేస్తారు, ఆంధ్రాలో కూడా రకరకాలుగా చేస్తారు. ఒక్కొక్కరు ఆయిల్ కాగబెట్టి పోస్తారు, ఒక్కొక్కరు కాగబెట్టకుండా పోస్తారు, పచ్చి ఆయిల్ పోస్తారు, ఒక్కొక్కరు అట్లా చేస్తారు. కానీ అంటే మా స్టైలు, మా పల్నాడు గుంటూరు స్టైల్లో నేను చేస్తున్నాను. ఇంకా అదే బాగుంటుంది మాకు, అందుకనమాట. మేము ఎట్లా తింటాం అలా పెడుతున్నాను. మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అలాగే ఇంక అలవాటు. ఎవరైనా మన అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో మనకు కూడా అంతే అలవాటు ఇది అనమాట. అదే పచ్చడి టేస్ట్ అనిపిస్తుంటుంది. అందరూ బాగుంటాయి, కాబట్టి మనం ఎట్లా తింటాం అలాగే పెట్టుకుంటాం. నేనైతే ఇంక అలా పెడుతున్నాను. కళాయి పెట్టేసుకొని ఆవాలు ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ ఏమి వేయకుండా మామూలుగా వేయించుకోవాలన్నమాట. మామూలుగా చిటపట్లాడతాయి కదా, అప్పుడు తీసేస్తే సరిపోతుంది. ఇది మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆవు పొడి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. కానీ కాకపోతే వేడి కూడా ఆవు పొడి అనేది. కానీ మనకు పచ్చళ్ళలో కంపల్సరీ ఆవు పొడి, మెంతు పిండి ఉంటేనే ఆ టేస్ట్ అనమాట. అందుకని ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఆవాలైతే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మెంతులు. ఆవాలు నేను ఏంటంటే కొలత ఉండదు. నేను ఉప్పు కారం తప్పితే ఇంకా ఇది ఆవు పిండి, మెంతిపిండి కొలత ఏమి ఉండదు. నేను సపోజ్ చూసేస్తాను ఎప్పుడైనా. ఎందుకంటే నేను పెట్టేది కొన్నే కాబట్టి దానికి మళ్ళీ కొలతలు కొలుసుకోవటం ఇవన్నీ ఏమి ఉండదు. మెంతులు కొన్ని వేసుకోవాలి కాబట్టి, ఆవాలు వేసుకున్నన్ని మెంతులు వేసుకోరు కాబట్టి కొన్ని మెంతులు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇంక సపోజ్ చూసేస్తాను అనమాట. కొన్ని ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు. మెంతులు అయితే కొంచెం తక్కువ వేస్తా, కానీ ఎక్కువేను, చేదు ఉంటుంది కాబట్టి. ఆవాలు కొంచెం అటు ఇటు అయినా ఏం కాదనమాట. అందుకని అయితే ఫ్రై చేసి పెట్టేశాను. తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ ఏంటంటే నేను ముందు ముక్కలు కూడా కట్ చేయలేదు ఇంకా, ఇప్పుడే ముందే కాగబెడుతున్నా. ఎందుకంటే మనకి చల్లగా అయిపోవాలి కాబట్టి, చల్లగా అయిపోయిన తర్వాత మనకి పచ్చళ్ళలో కలపాలి. అందుకని ముందే కాగబెట్టి పెడితే మనకి ముక్కలు ఇవన్నీ కొట్టేసరికి చల్లగా అయిపోద్ది. అప్పుడు వెంటనే పని అయిపోద్ది అనమాట మనకి. మళ్ళీ ఆ ముక్కలు కొట్టిన తర్వాత ఆయిల్ కాగబెట్టి అది ఆరిపోయేసరికి మనకు చాలా టైం పట్టిద్ది. అందుకని నేను ముందే ఆయిల్ కాగబెట్టేసి ఆవాలు ఇవన్నీ వేసి పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత ముక్కలు కొట్టిన తర్వాత ఇది దాంట్లో కలిపేసుకుంటా, పని అయిపోద్ది అనమాట. ఆయిల్ నేను పల్లి నూనె తీసుకున్నాను. ఇదే పచ్చళ్ళు, ఇది అందరికీ తెలిసిందే. పచ్చళ్ళు అంటే పల్లి నూనె వాడతారని అందరికీ తెలిసిందే కాబట్టి నేనైతే 1 కేజీ ప్యాకెట్ తీసుకొని దాంట్లో 3/4 కేజీ వేసా. కరెక్ట్ సరిపోయింది. 1/4 కేజీ ఆయిల్ ఉంచా అనమాట. నేను కేజీ వేయలేదు. 7 కాయలు తీసుకొని 3/4 కేజీ ఆయిల్ పోసాను. కారం, ఉప్పు అయితే నేను సపోజ్ మనం ఎంత తింటో అట్లా వేసుకుంటే సరిపోతుంది. నేను దీంట్లో కొంచెం ఆయిల్ అయితే మరిగిన తర్వాత, పొయ్యి ఆపిన తర్వాత ఆవాలు, వెల్లుల్లి వేస్తున్నా. ఎప్పుడైనా మనకి పొయ్యి ఆపిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వేసుకోవాలి ఆవాలు ఇవి. లేకపోతే మనకి వేడికి బాగా వేడిగా ఉంటుంది కదా ఆయిల్ అనేది, మాడిపోతాయి అన్నమాట. ఆవాలు బాగుండదు, అసలు మాడిపోతే అస్సలు బాగుండదు పచ్చడి అనేది. మాడిపోయినా బాగుండదు, అలానే ఫ్రై కాకపోయినా బాగుండదు. కసకసని తగులుతుంటుంది ఫ్రై కాకపోతే. మాడిపోతేనేమో వెంటనే మనకు ఆ మాడవాసన అనేది తింటుంటే తగిలిద్ది అనమాట, వస్తుంది.
అట్లా కాకుండా ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేసిన ఒక 5 నిమిషాల తర్వాత ఆవాలు వేసుకోవాలి. మనకు ఆ టైంలో వేసుకున్నా కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం ఆయిల్ మంచిగా కాగబెడతాం కాబట్టి తొందరగా ఆరిపోదు కదా, అది కాక ఎండాకాలం తొందరగా ఆరిపోదు. అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఈ తాలింపు అనేది కరెక్ట్గా పెట్టుకుంటే బాగుంటుంది పచ్చడి కూడా. ఇవి కొంచెం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వెల్లుల్లి వేస్తాను. వెల్లుల్లి అనేది మన ఇష్టం. నేనైతే వెల్లుల్లి పచ్చళ్ళు 3 రకాలుగా వేస్తా. ఇప్పుడు తాలింపులు వేస్తున్నా కదా, కొన్ని తాలింపులు వేస్తా. తర్వాత వెల్లుల్లి కారం కూడా వేస్తాను నేను. ఇప్పుడైతే ఇవి ఒలిసి పెట్టుకున్నాయి కొన్ని వేసాను. మనకేంటంటే ఇవి ఏంటంటే ఆయిల్లో వేసినాక ఫ్రై అయ్యి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఆయిల్కి పట్టిద్ది అనమాట. పడితే మనకు ఆయిల్ అనేది మనం పచ్చళ్ళలో కలుపుతాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆయిల్లో కలిసిన వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అందుకని తర్వాత నేను ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇవి చల్లారిపోయినాయి. అది నూనె కూడా పక్కన పెట్టేశాను కాగబెట్టేసి. ఇప్పుడైతే మా వారైతే ముక్కలు అయితే కట్ చేస్తున్నారు. కాయలు అయితే బాగున్నాయి. నేను అంటే ఈరోజు పెడతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న ఉగాది పచ్చడికని తీసుకురమ్మంటే ఈ కాయలన్నీ తీసుకొచ్చారనమాట. ఇవి సర్లే మా వారికి పిల్లలకైతే చాలా ఇష్టం. ఇంకెవరికి ఇష్టం ఉండదు చెప్పండి పచ్చడి అంటే? ఎవరికైనా ఇష్టం. మా ఇంట్లోనే కాదు, ఎవరికైనా ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు అనుకుంటాను, నాకు తెలిసి. బహుశా ఇంకేదో ఇప్పుడు ఎక్కువ తినకూడదని ఇంకా తగ్గించి పెడుతున్నారు. కానీ ఒకప్పుడైతే అసలు చాలా పెట్టేవాళ్ళు, 100-200 అట్లా కాయలు పెట్టేవాళ్ళు అనమాట అప్పట్లో. నేను చిన్నపిల్లలప్పుడైతే మా అమ్మ కూడా ఎక్కువ కాయలు పెట్టేది. అసలు ఒక పచ్చడి అంటే అదొక పండగ లాగానే సెలబ్రేషన్ అనమాట. చికెన్ మటన్ తెచ్చుకున్నా కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వం. మెయిన్ ఏంటంటే పచ్చడి పెట్టిన తర్వాత ఆ పచ్చడి తీసి జాడీలో పెట్టిన తర్వాత ఆ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో అన్నం వేసుకొని కలిపేది, అది హైలైట్ అనమాట. సూపర్ ఉంటుంది. ఆ టేస్ట్ మళ్ళీ తర్వాత మనకి ఎక్కువ అనిపించదు. ఆ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. అది ఎప్పటికైనా హైలైట్ సీన్ అనమాట పచ్చళ్ళలో, నాకు అనిపిస్తుంది అట్లాగా. చిన్నప్పటి నుంచి ఇంకా మా అమ్మ వాళ్ళు ఎట్లా చేశారు మనం కూడా అంతే చేస్తాం. మా కోమలి నందినికి కూడా అది ఇష్టం అట్లాగే తినడం. నేను అట్లాగే కలిపిస్తుంటా పిల్లలకి. పెట్టిన తర్వాత ఇప్పుడు జాడీలు లేవు కాబట్టి డబ్బాలే. అప్పట్లో అయితే పెద్ద జాడీలు ఉండేవి, దాంట్లో పెట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు జాడీలు ఎక్కువ వాటర్ లేదు కాబట్టి డబ్బాలే, ప్లాస్టిక్ కూడా మంచి డబ్బాలో పెట్టాలి. తర్వాత అయితే ఈ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా పట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి ఇది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది వేసుకోవాలి. ఇది వేసినాక బాగా ముక్కలకు పట్టించి తర్వాత ఉప్పు, కారం ఇవన్నీ వేసుకోవాలి. మనకేంటంటే ఈ ఫ్లేవర్ అనేది బాగా మంచిగా ఉంటుంది అనమాట. కారం వేసినాక వేయకూడదు, ఎప్పుడైనా ముందే వేసుకోవాలి. ఇది ఉప్పు కారం తర్వాత వేసుకోవాలి. ముందే ఉప్పు కారం వేసి తర్వాత ఇది వేయొద్దు. ముందు మెంతు పొడి, ఆవు పొడి 2 వేసుకొని, అంటే ఇక్కడ కొంతమంది జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తారులే. కానీ ఇంక మాకు ఇవి అలవాటు అయింది కదా. ఇక తెలంగాణలో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారనమాట. అది బాగుండదని కాదు. ఇంక మనకి ఎక్కడ చిన్నప్పటి నుంచి ఏది తిన్నామో అదే మనకి పెట్టడం అలవాటు అయింది, తినడం కూడా అదే అలవాటు కాబట్టి అది పెట్టుకుంటాం. కానీ అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. దానికి ఏ టేస్ట్కి ఆ టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఇది మనకు తెలిసింది కాబట్టి, ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి ఇది పెట్టేస్తాం అనమాట. తర్వాత నేను ఇది వెల్లుల్లి కారం, ఎల్లిపాయ, ఉప్పు, కారం, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఎల్లిపాయ వేసి పట్టాను. ఇది కూడా మిక్స్ చేస్తున్నా. ఇది కొంచెం కారంలోనే కొంచెం కారం, మామూలుగా ఉప్పు కారం వేస్తా. అందుకని ఎల్లిపాయలు చెప్పాను కదా, నేను తాలింపులు వేసాను. ఇప్పుడు వెల్లుల్లి కారం వేస్తున్నాను. మళ్ళీ ఫైనల్గా పచ్చి ఎల్లిపాయ కూడా వేస్తా. దేని టేస్ట్ దానికే ఉంటుంది. మనకి కారంలో ఎల్లిపాయ కనిపించమైనా సరే, కారం అనేది ఎల్లిపాయ కారం కదా, ఆ ఫ్లేవర్ అనేది మనకి ఆ పచ్చళ్ళలో తెలుస్తూనే ఉంటుంది, బాగుంటుంది. మనకి అలాగే ఉట్టి ఎల్లిపాయలు వేస్తారు కొంతమంది, తాలింపులు వేయకుండా ఈ వెల్లుల్లి కారం వేయకుండా ఎల్లిపాయలు వేస్తే ఏంటంటే మనకు ఎల్లిపాయ అనేది ఊరేసరికి మనకు టైం పట్టిద్ది. ఆ ఫ్లేవర్ అనేది తక్కువ వస్తుంది అనమాట. ఇట్లా వేసుకుంటే మనకి పచ్చళ్ళలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇట్లాగా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుంది, చాలా బాగుంటుంది కూడా. తర్వాత అది కూడా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు, కారం, ఇంకా మనకి నేనైతే సపోజ్ చూసి వేస్తా. కానీ ఎప్పుడైనా కొలిసేది ఏంటంటే నేను ఉప్పు ఎంత పోస్తే కారం అంత పోస్తా, అంతేగాని ఇంకా దానికి ఉప్పు ఇంకా నేను ఆ కారం ఉప్పు అనేది నేను ఇంకా నాకు ఎంత ఇష్టం అంత వేస్తాను అనమాట. ఎందుకంటే ఒకరికి కొంచెం తక్కువ వేసుకుంటారు, ముక్కలు ఎక్కువ ఉండి మనకి ఆ పచ్చడి గ్రేవీ అనేది తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా మా ఇంట్లో గ్రేవీ ఎక్కువ ఉండాలి, అందుకని కారం ఉప్పు ఎక్కువ వేస్తాను. నేను ఎక్కువ కూడా కొలుచుకొని వేస్తాను. ఉప్పు ఎంత వేస్తానో కారం అంత. మెయిన్గా నిల్వ పచ్చళ్ళు ఏంటంటే ఉప్పు ఎంత వేస్తామో కారం అంత వేస్తేనే బాగుంటుంది.
ఉప్పు తగ్గిందంటే పచ్చడి అయితే పాడైపోద్ది, ఎక్కువైనా తినలేము. ఉప్పు తగ్గితే పచ్చడి పాడైపోద్ది. అందుకే నేను ఉప్పు కారం ఇది కలిపేటప్పుడైతే పిల్లల్ని మా వారిని అయితే సైలెంట్గా ఉండమంట, ఒకరు మర్చిపోతాను భయంతో. అందుకే జాగ్రత్తగా కలుపుతాను అనమాట. ఎందుకంటే ఇంకా ఎంత చేసినాక అది కొంచెం చిన్న మిస్టేక్ వల్ల పోయిందంటే చాలా బాధేస్తుంది, తినలేము, పడేయాల్సి వస్తుంది కదా. అందుకని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలాంటివి పెట్టుకునేటప్పుడు పచ్చళ్ళు. మెయిన్ గుర్తుంచుకోవాలి ఉప్పు ఎంత వేసినా కారం కూడా అంత వేయాలని. ఉప్పు వేసినాక కారం కొంచెం తక్కువ వేసినా ఉప్పు ఎక్కువైద్ది, కారం కొంచెం ఎక్కువ వేసి ఉప్పు కొంచెం తక్కువ వేసినా పచ్చడి పాడైపోద్ది. అందుకని మళ్ళీ ఫైనల్గా మనం జాడీలో పెట్టుకునేటప్పుడు కొంచెం ఒకసారి టేస్ట్ చూసి ఒకవేళ సరిపోకపోతే ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు. ఒక్కరోజు 2 రోజుల్లోకి అయితే ఒక్కరోజు వేసుకోవచ్చు, ఒక రోజులో. మరీ ఎక్కువ రోజులు అంతే ఉంచితే పాడైపోద్ది. అందుకని తెల్లారి మనం జాడీలో పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు చూసుకొని ఒకవేళ సరిపోకపోతే వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేనైతే ఇప్పుడు నూనె పోస్తున్నాను. మొత్తం మిక్స్ అయిందాక కలిపేసిన తర్వాత నూనె ఆయిల్ వేసుకోవాలి ఫైనల్గా. ఆయిల్లో కూడా వెల్లుల్లి చూసారుగా ఎంత మంచిగా ఫ్రై అయింది. నేను ఆయిల్ కాగిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఆవాలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాల అంటే ఆయిల్ ఫ్రై అయిన తర్వాత 10 నిమిషాల తర్వాత నేను వెల్లుల్లి వేసాను. అయినా బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి, రెడ్గా అయిపోయినాయి. అదే ఆయిల్ మన పొయ్యి కట్టేయకుండా కానీ లేకపోతే ఆయిల్ వీటయ్యేటప్పుడు వేసినాం అనుకోండి మాడిపోతాయి అన్నమాట. అట్లా కాకుండా ఆయిల్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఇవి వేసుకుంటే బాగుంటాయి ఎప్పుడైనా. నేను అంత లేట్గా వేసినా సరే వెల్లుల్లి చూసారుగా రెడ్గా అయిపోయినాయి అట్లా. అందుకని నేను ముందే చెప్పాను. ఇదైతే పచ్చడి ఇంకా నాకైతే ఈ 3/4 కేజీ అయితే కరెక్ట్ సరిపోయింది. చూసారుగా వెల్లుల్లి పెద్ద పెద్ద వెల్లుల్లి వేసాను, చిన్నగా అయిపోయినాయి ఫ్రై అయ్యి మంచిగా. ఆవాలు కూడా కరెక్ట్గా ఫ్రై అయినాయి. ఇట్లా అవ్వాలి ఆవాలు కూడా. మనకి ఒక్కోసారి ఫ్రై అయిపోతే ఇంకా అన్నం తినేటప్పుడల్లా మనకు ఆవాలు తగులుతూనే ఉంటే కసకసని ఇట్లాగా ఫ్రై అవ్వకపోతే అస్సలు ఇరిటేషన్గా ఉంటుంది, అస్సలు తినబుద్ధి కాదు. అందుకని మంచిగా ఏది చేసినా కరెక్ట్గా పచ్చడి అన్నం ఏదైనా సరే మనం ఏది చేసినా కరెక్ట్గా చేస్తేనే అది ఫైనల్గా మనకి బాగా కుదిరిద్ది. నేను ఒక్కసారి కూడా ఫ్లాప్ అవ్వలేదు, నెట్ను లక్కీగా జాగ్రత్తగా చేసుకుంటాను అనమాట. ఎవరేం చేస్తారు, చేసుకోవాలి కూడా. ఎందుకంటే మనం ఎంత ఇష్టమైన పచ్చళ్ళు కానీ ఏదైనా చేసుకునేటప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకుంటేనే మనం బాగా మంచిగా తినగలుగుతాం కూడా ఫైనల్గా అయితే. ఇది ఫైనల్గా పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది, సూపర్గా వచ్చింది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్లుల్లి అయితే పైన వేస్తున్నాను కొన్ని. మా కోమలికి ఇట్లా వేసుకొని తింటే చాలా ఇష్టం. అన్నం పెట్టేటప్పుడు కొంచెం కొంచెం కొరుక్కొని తింటుంది. ఎల్లిపాయ చాలా ఇష్టం అనమాట, పచ్చి ఎల్లిపాయ ఇష్టం. అందుకని వేసేసాను. అవి కూడా ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నిజంగా చాలా టేస్టీగా వచ్చింది. నేను ఈ గిన్నెలోంచి తీసి మళ్ళీ వేరే గిన్నెలో పెట్టాను. ఒక రోజన్నా ఉంచాలి పక్కన, ఎందుకంటే ఈ గిన్నెలో కొంచెం పెద్దగా ఉంది కదా గిన్నె, దీనికి మూత లేదనమాట పైన, దీనికి సెట్ అయ్యేది. అందుకని చిన్న గిన్నెలో ఇది కలుపుకోవడానికి బాగుంటుందని ఈ గిన్నె పెట్టాను అనమాట. ఇదండి వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.